నమస్తే, నా పేరు శ్రీనివాస్ నాయక్. నేను పూల్సింగ్ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గత 5 సంవత్సరాల నుండి మేము ఇక్కడ వేరే వ్యక్తిని గెలిపించుకున్నాము. సో ఇక్కడ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, మరియు ఇట్లాంటి ఒక సీసీ రోడ్డు లేదు, ఒక కరెంటు ప్రాబ్లం క్లియర్గా లేదు, మరియు రోడ్ల ప్రాబ్లం అయితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడ లెక్కనే ఉంది. సో ఈసారి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది నాకు. సో ఈ అవకాశాన్ని నేను వినియోగించుకుందామని, గ్రామ ప్రజల అభివృద్ధి కోసం నేను పాటుపడతానని అందరితో మనవి చేస్తున్నాను. నేను ముఖ్యంగా ఈ పులిసింగ్ తండా గ్రామ పంచాయతీలో ఉన్న పెద్ద సమస్యలు ఏంటంటే రోడ్డు, త్రాగునీరు. 5 తండాలకు త్రాగునీరు, రోడ్డు కనెక్టివిటీ అనేది లేదు. సో దానికోసం నేను వాళ్ళకి మాట ఇస్తున్నాను, పూర్తి బాధ్యతలు తీసుకొని ఈ తండాన్ని డెవలప్ చేసి చూపిస్తానని అందరికీ ప్రమాణం చేసి చెప్తున్నాను. 5 తండాలకు చాలా వరకు పవర్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ ఉంది, ప్లస్ వాటర్ సమస్య అనేది చాలా ఉంది. సో ఇది ముఖ్యంగా మాకు కావాల్సిన సదుపాయాలు. సో వీటన్నిటిని నేను తీర్చి మాట నిలబెట్టుకుంటానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పులిసింగ్ తండా గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నమస్కారం. ఇప్పుడు నా 3వ వార్డు నంబర్గా నేను పోటీ చేస్తున్నాను. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రోడ్డు. ఇప్పుడు ఇంతకుముందు గెలిచిన సర్పంచ్ ఏంటంటే ఒక పార్టీలోకి గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళి, ఈ పార్టీలోకి వెళ్ళి, ఆ పార్టీలోకి వెళ్ళి, ఈ పార్టీలోకి వెళ్ళి, ఆ పార్టీలోకి వెళ్ళి గెలిచి ఏ అభివృద్ధి కాకుండా మొత్తం ఇక ఏ పార్టీ వచ్చినా అధికార పార్టీని పైసలు చూసుకుంటా, అది చూసుకుంటా, ఇది చూసుకుంటా మొత్తం ఇక పైసలు అమ్ముడు పోయి ఏ పని ఇక్కడ కాలేదు. కాబట్టి ఇప్పుడు మేము మా అభ్యర్థిని గెలిపించుకొని ఖచ్చితంగా అభివృద్ధి కోసం మేము ఒక స్టడీ ఉన్న పర్సన్ని గెలిపించుకుంటే మనకి ఇక్కడ అభివృద్ధి అవుతుందని వేరే వ్యక్తి అతనికి స్టడీ లేదు. మనం ఇంతమంది చదువుకున్న యువకులు ఏం లాభము? చదువుకున్న వ్యక్తులు పోయి చదువుకోలేని వ్యక్తికి మనము ఓటేస్తే యువకులంతా ఇదైపోతారు. కాబట్టి చదువుకున్న వ్యక్తిని మేము గెలిపించుకుంటున్నామని పులిసింగ్ తండా గ్రామ పంచాయతీ అందరికీ విజ్ఞప్తి. रोड छा, लाइटे छे, पानी बोर छे, एक वेला कर रे छा। हमार तांडे ने काई छे छा, गोरज खाए वो गामेर कोरक्यारज खा रे छे। हम काई हमेन काई गति छे जु हमार तांडो 5 तांडो सिनुन वोट घालन मस्तु गेल चा तो फेरे से ना छे। हम से कर रे छा, से देख रे छा, अब गेल से तो हमने ला छे। అందరికీ నమస్కారం. చేన్ రామ్ చేన్ జై సేవలాల్. आपने ग्राम पंचायती 5 तांडे నుంచి आपने అనేక సమస్యలు సార్ ఇంతకుముందు గెలిచే చెప్పరని आपने తగ్గట్టుగా కామ్కిదే ఉంది. ఈ 5 తాండాల గ్రామ పంచాయతీ సంబంధించింది ఆల్రెడీ సర్పంచ్గా గెలుచుకున్నారు, అయిపోయింది. డిప్యూటీ వాళ్ళే తీసుకున్నారు, సర్పంచ్ వాళ్ళే తీసుకున్నారు. కానీ మా తండా 5 తాండాలకు ఏది ఇంతవరకు ఎలాంటి డెవలప్మెంట్ లేదు. కాబట్టి మనకు సమస్య పరిష్కారం చేసే వాళ్ళు కావాలి. రోడ్డు సమస్య ఉంది, ఈ తండకు రోడ్డు సమస్య అట్లనే ఉంది, ఆ తండకు అట్లనే ఉంది. రోడ్డు సమస్య, లైటింగ్ చూస్తే అట్లనే ఉంది, వాటర్ సమస్య అట్లనే ఉంది. మరి వీళ్ళు గెలిచి ఏం చేశారో తెలియదు మాకు. కాబట్టి మేమందరం చిన్న పెద్ద మొత్తం తలుసుకొని మేమేం చేసుకున్నామంటే, ఇంతకుముందు ఆయన కొంచెం విలేకరుగా పనిచేశారు, అందరికీ క్వశ్చన్ చేసే దమ్ము ఆయనకు ఉంది. ఏదైనా సరే మనకు అవతల నుంచి పని తీసుకురావాలి కదా, ఈయన నుంచి పెట్టారు, ఆయన ఇంట్లో నుంచి పెట్టారు. అక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి మన ఉన్న ప్రజెంట్ అధికారం నుంచి మాట్లాడి అక్కడ నుంచి మనకు పని తెప్పియాలి. అలాంటి క్యాండిడేట్ను మనం సెలెక్ట్ చేసుకున్నాం. అవతల క్యాండిడేట్ అన్ఎడ్యుకేటెడ్, ఆయనకు మనం ఏం చెప్పలేము కదా. అందుకని ఎడ్యుకేటెడ్తో పాటు మనకు అన్ని విధంగా అవగాహన కావాలి కదా. అట్లా అనేసి మనం మంచిగా ఉంగరం గుర్తు వేద్దాం, మనం సర్పంచ్గా గెలిపించుకుందాం. అతను చేయకపోయినా మేమందరం ఉన్నాం, క్వశ్చన్ చేయనీకి అందరం ఉన్నాం. కాబట్టి మనం మంచిగా ఉంగరం గుర్తు వేద్దాం, గెలిపిద్దాం. అంతే విన్ను. ఎలాంటి సమస్య ఉన్నా మనం పరిష్కరించడానికి అన్నీ ఉన్నారు. మా సోదరుడు సురేష్ అతని గిట్టంగా ఎల్లప్పుడూ మా 5 తాండాల నుంచి కృషి చేస్తూనే ఉంటారు. కాబట్టి మనం మంచిగా సపోర్ట్ ఇద్దాం, చేద్దాం, మంచిగా చేద్దాం. అందరికీ ధన్యవాదాలు. పులిసింగ్ తండా గ్రామ పంచాయతీ బుడ్డనాయక్ తండాలో ఉన్న మా 5 తండాలు కలిసి శ్రీనివాస్ను ఎన్నుకోవడం జరిగింది. 5 తండాలు కలిసి ఏకగ్రీవమయ్యి శ్రీనివాస్ను ఉంగరం గుర్తుకి ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. మా తండాల సమస్యలు రోడ్డు, వాటరు, ఈ 2 చాలా ఇబ్బంది ఉంది. కరెంటు, ఈ 3 సమస్యలు తీర్చాలని కూడా కోరుకుంటున్నాను.